ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. అయితే ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇవ్వనున్నారు. అయితే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిన తర్వాత ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను లక్ష్యంగా భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్ సైనిక అటాచ్లను బహిష్కరించింది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారి పోస్ట్ ను మూసివేసింది. అయితే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దాయాదికి దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది భారత్. పహల్గామ్ ఉగ్రదాడికి సరైన సమాధానం చెప్పనుంది. పాకిస్తాన్ కూసాలు కదిలిపోయేలా భారత్ సేనలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్ర ముష్కరుల్లా జరిపిన అటవీకి దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించింది. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్తో దౌత్య సంబంధాలకు చాలా వరకు కత్తెర వేసింది. ప్రధాని సారథ్యంలో సమావేశమై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే సింధు నది జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు చాలని నిర్ణయం తీసుకుంది. పాక్ మంజూరు చేసిన ప్రత్యేక వీసాలు రద్దు, అలాగే పాక్ హైకమిషన్ సిబ్బంది 48 గంటల్లో తిరిగి వెళ్లాలని కూడా స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను భారత సంస్థలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే విథెల్డ్ అని చూపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కు చుక్కలే కనిపించనున్నాయి. భారత్ నిర్ణయంతో తాగునీటికి కూడా ఇబ్బంది పాకిస్తాన్ పడనుంది. భారత్ ద్వారానే పాకిస్తాన్ లోకి సింధు నది ఉపనదులు ప్రవహిస్తున్నాయి. సింధు నది ఉపనదులపై భారత్ లో పలు చోట్ల ఆనకట్టలు ఉండగా పాకిస్తాన్ మొత్తానికి సింధు నది మాత్రమే ప్రధాన ఆధారంగా ఉంది. సింధు జలాలను భారత్ ఆపేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారనుంది. బాహుబలి లాంటి కటౌట్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ కాదు, భారీ పర్సనాలిటీ అస్సలు లేదు. ఆయన ఒక పలుచని మనిషి.
కారు జర్నీ మొదలుపెట్టినప్పుడు గమ్యం మాత్రం తెలుసు, గమనం ఏంటో ఆయనకు కూడా తెలియదు. అప్పుడు పిడికేడు మంది కూడా ఆయన వెంటలేరు. కానీ ఒంటరిగానే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇటు గాఢాంధకారమైన చీకట్లలోనూ ఆయనొక్కడే వెలుతురునే తెలంగాణ తేజాన్ని చూశాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అదరలేదు, బెదరలేదు. తగ్గేదేలే అంటూ తెలంగాణ తెచ్చేదాకా పోరాటం ఆపలేదు. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారు. తెలంగాణ అంటేనే కేసీఆర్. గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే కేసీఆర్ అంటేనే తెలంగాణ. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా, తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా. తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడిన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ చరిత్రలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. ఒక్కడిగా అడుగులు వేసి సకల జనుల్ని ఏకం చేసి సబ్బండ వర్గాలను కదిలించారు. ఎదురు దెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. ప్రత్యేక తెలంగాణ కోసం పిడికిలి బిగించి గళమెత్తారు. సమైక్య పాలకుల దోపిడీపై సమర శంఖం పూరించారు. ఆ గులాబీ దళపతి పోరాట ఫలితమే నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? టిఆర్ఎస్ కు తెలంగాణకు విడదీయలేని బంధం ఉంది. 25 ఏళ్ల వేడుకలకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. దీంతో అసలు కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణ సాధనలో ఆయన పాత్రేంటి? తెలంగాణ వచ్చాక ఆయన చేసిన పాలనపై మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజల యొక్క సోలాన తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. పోరాటాల ఖిల్లా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా రణగర్జనకు సిద్ధమవుతోంది కేసీఆర్ సైన్యం. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఏడాదిగా ప్రతిపక్ష పాత్ర ఆయన సొంతం. తెలంగాణ చెప్ప మూల పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటుపెట్టే ఉంచినాం. అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం. 60 ఏండ్ల కలను సాకారం చేశారు కేసీఆర్. ఆయన పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక. అతి సాధారణ కుటుంబంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. కేసీఆర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాటుతేలారు. చిన్నప్పటి నుంచే సమాజ సేవకు అంకితమయ్యారు. విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. సిద్దిపేటలో BA చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో MA పూర్తి చేశారు. 1969 ఏప్రిల్ 23న శోభతో కేసీఆర్ వివాహం జరిగింది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైంది. మదన్ మోహన్ శిష్యుడిగా యూత్ కాంగ్రెస్ లో రాణించారు. 1982లో అభిమాన హీరో NTR పార్టీ పెట్టడంతో ఆయన టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తనకు రాజకీయం నేర్పిన గురువుపైనే పోటీ చేసి ఓడిపోయారు. ఓడినా ఆయన వెనకంజ వేయలేదు. కేసీఆర్ 1985లో సిద్దిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987-88 మధ్యకాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1992-93లో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ గా విధులు నిర్వహించారు. 1997-98లో రవాణా శాఖ మంత్రిగా సత్తా చాటారు కేసీఆర్. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అయితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పసుపు జెండాను పక్కన పడేశారు గులాబీ బాస్. 2001 ఏప్రిల్ 21న టీడీపీ ప్రభుత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ గర్జన చేశారు. నా ప్రాణం కూడా దారబోయడం తెలంగాణ 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు కేసీఆర్. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. ఆ సమయంలోనే దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు గులాబీ దళానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.
గుప్పెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఉప్పెనలా తయారైపోయింది. తెలంగాణ సాధించటమే కాదు, తెచ్చుకున్న తెలంగాణకు తొలి పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. శివయాత్ర ద్వారా తెలంగాణ రావాలనుకున్న తప్ప ఆ పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు తల్లిదండ్రులు కూడా క్షమాపణం చెప్పుకుంటాను. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 14 సుదీర్ఘ పోరాటంలో అహింసను ఆయుధంగా మలుచుకుని ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. కేసీఆర్ అనే 3 అక్షరాలే తెలంగాణ ప్రజలకు తారక మంత్రం. 6.5 దశాబ్దాల పాటు ఆశలన్నీ అడుగంటిపోయి నిశ్శబ్ద నిశీధిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజానీకానికి వెలుగు దివ్వెగా మారారు. 2001 నుంచి 2004 వరకు అసెంబ్లీలో ఒక్కడే అయినా వెనక్కు తగ్గకుండా తెలంగాణ స్వరాన్ని వినిపించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేశారు. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపజేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేశారు. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంటులో 2 ఎంపీలతోనే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు దేశ మద్దతు కూడగట్టారు. 2004-6 కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నిత్యం తెలంగాణ కోసం పరితపించే పిపాసి కేసీఆర్ కత్తుల వంతెనపై ప్రయాణం సాగించి స్వరాష్ట్రం సాధించారు. ఉద్యమం, ఉప ఎన్నికలు, రాజీనామాలతో ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెట్టారు. The UPA government has betrayed the people of Telangana in protest of the non-compliance of the promise made by the UPA government. I am tendering my resignation, sir. 36 పార్టీల మద్దతు కూడగట్టిన ఏకైక ప్రాంతీయ నేతగా నిలిచారు. Telangana issue is not a new issue. It was started about 50 years back. ये तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. 2 seconds please say no. I think the I solved. The bill is passed. 2014 జూన్ 2న ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన గర్జన, ఆయన ఎత్తిన పిడికిలి, ఆయన పోరాట పటిమ నాటికి నేటికి ఓ సజీవ సాక్ష్యాలు. కేసీఆర్ అనే 3 అక్షరాలు 3.5 కోట్ల ప్రజల గొంతుక. తెలంగాణ ఉన్నన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదుంటడు. దట్ ఈస్ కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన బిడ్డను తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు. స్వరాష్ట్రాన్ని తీసుకురావడమే కాదు, స్వర్ణ కాంతులు వెలిగించారు కేసీఆర్. ఆసరాతో ఆప్తుడయ్యారు, రైతు బంధుతో బంధువయ్యారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో మేనమామయ్యారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సృష్టించి ఆడబిడ్డలకు అన్నయ్యారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో జలాధీసుడయ్యాడు. మీ పాలన ఉండే రోజులు మాకు దీవెనగా ఉండే, మీతో తెలంగాణ ఎప్పుడు సల్లంగా వర్తిల్లే. మీరు వేసిన అడుగులు మాకు వెలుగులని నింపే, మీ పాలన లేని ఈ రాష్ట్రం తల్లడిల్లుతుంది. తెలంగాణ యాస భాషను యావత్ ప్రపంచానికి చాటి చెప్పడంలో కేసీఆర్ పాత్ర అమోఘం. అవహేళనలు, అవమానాలకు గురైన భాషకు ప్రాణం పోశారు. పదునైన ప్రసంగాలు, ప్రాసలతో తెలంగాణ యాసలో మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకున్నారు. అందుకే ఆయన ఏ సభ పెట్టినా, ఏ పిలుపిచ్చినా విజయవంతం అయిందే తప్ప ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ పిలుపు ఇప్పటికీ తెలంగాణ వాదులకు ఓ వేదం. తెలంగాణ కదిలింది. కరీంనగర్ లో కథనంలోకి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులు కొడుతున్నది. హైదరాబాద్ హరోం హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త. జనం నాడిని పట్టుకోవడంలో, విపక్షాలను చిత్తు చేయడంలో చక్కటి వ్యూహకర్త కేసీఆర్. పాలనలో ఆయనపై ఎన్నో విమర్శలొచ్చాయి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తారన్న అపవాదు ఉంది. కానీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. పథకాల రూపకల్పనలో తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రశేఖరుడి పథకాలను అధ్యయనం చేసేందుకు ఎన్నో రాష్ట్రాలు క్యూ కట్టాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ కేసీఆరే.